15 కోట్లు తెలుగు ప్రజలకు ఈరోజు శుభవార్త. కోర్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 17లో ఆనరబుల్ జస్టిసెస్ నరేంద్రజీ, ఆనరబుల్ జస్టిసెస్ Kiran Malji heard my petition about the much needed special status for Andhra Pradesh state. I have explained in detail how in 2014, before the bifurcation of Andhra Pradesh, special status for AP was issued by then government Manmohan Singh ji, Sonia ji and Chidambaram ji in the parliament, and then candidate Chief Minister Narendra Modi ji along with Vice President issued Venkaiah Naidu, if we come in power we will give special status. 10 years gone, both governments, Honorable Chief Minister now Chandrababu Naidu garu was fighting, did declaration, hunger strikes, and but there is no special status. So I waited for 10 years. I was planning to file 2 years ago. The same time I filed and got the stay order against the steel plant sale. So finally, ఈ రోజు ఏంటంటే మంచి రోజు అని ఎందుకు మనం ఆంధ్రులందరూ గర్వపడే రోజు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మీరందరూ కోరుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు పోరాడారు, తేలకపోయారు. ప్రత్యేక హోదా ఇస్తామని 2 రాష్ట్రాలు విడకముందు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు సోనియా గాంధీ గారు, చిదంబరం గారు పార్లమెంట్లో మాట ఇచ్చారు. వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా, బీజేపీ అప్పుడు మోదీ గారు తిరుపతి మీటింగ్లో కూడా వెంకటేశ్వర స్వామిపై ఒట్టి వేసి మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం, ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకోలేదు అని వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయమని, కౌంటర్ ఫైల్ చేయమని నేను ఆ వాదనలు వినిపించాను. అప్పుడు గవర్నమెంట్ లీడర్స్ అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే నేను అన్నాను, సార్ స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇచ్చారు, మన దేశంలో ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అన్నది కన్విన్సింగ్గా వాదనలు వినిపించాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ కోర్ట్ 7 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 17. వెంటనే ఆర్డర్స్ చేశారు, నోటీసులు జారీ చేశారు. నెక్స్ట్ డేట్ మరలా సెప్టెంబర్ 23కి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ వల్ల లాభం ఏంటి? 1 కోటి మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే ప్రత్యేక రాష్ట్రానికి ట్యాక్సులు పెట్టకూడదు కనుక, వేయవసరం లేదు కనుక వారు ప్రత్యేక హోదా ద్వారా 100,000 కంపెనీలు నేను ఏ విధంగా తీసుకొస్తాను. సో కోర్ట్ సాటిస్ఫైయర్ ఆర్డర్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు మీరందరూ ప్రార్థించండి, రైతులకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. రాష్ట్ర 13 లక్షల కోట్లు అప్పు ఉందండి. అప్పుడు మాకు ప్రత్యేక రాష్ట్రం ఉండేటప్పుడు 1,00,000 కోట్లు మాత్రమే, అది కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు కనుక ఇంత అప్పు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదు కనుక ఇన్ని కష్టాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మళ్ళీ మోదీ గారిని కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, మీడియాలో కూడా ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్ర పరిస్థితి బాగులేదు, ఖజానాలో ఏం డబ్బు లేదు, వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బు లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలంటే 1 ప్రత్యేక హోదా రావాలి, 2 ప్రత్యేక హోదా తేవడం కొరకు నేను వేసిన బిల్లుని గౌరవంగా అడ్మిట్ చేసి నోటీసులు పంపించి కౌంటర్ వేయమన్నారు కనుక ఇప్పుడు నేను అతి త్వరలో మరల విదేశాలు వెళ్ళి
ప్రత్యేక హోదాలు వస్తే బెనిఫిట్స్ ఏంటంటే 2891 మంది బిలియనీర్లకి చెప్పడం జరుగుతుంది. వారితో చంద్రబాబు నాయుడు గారికి మీటింగులు పెడుతున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్టోబర్ 2 అమెరికా రావాలని సమిట్కి వచ్చి బిలియనీర్లు, కుబేర్లు, ఇన్వెస్టర్స్ని కలవాలని మరి ఒకసారి మీడియా ద్వారా నేను విన్నపం చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.